వాక్కాయ, కలికాయ, కలకాయ అని పిలిచే ఈ కాయతోటి మనం రైస్ ఐటమ్ చేసుకుందాం. ఇది రాయలసీమలో చాలా ఎక్కువగా చేస్తారు. నేను రాయలసీమ అంటే కర్నూలులో తిన్నాను దీని రైస్. చాలా బాగుందండి, పుల్ల పుల్లగా అద్భుతంగా ఉంది. ఈ ఫస్ట్ కడిగేసి కట్ చేసుకుందాం. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం డీటెయిల్గా కావాలంటే కనుక మన మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆర్ఎస్పి రెసిపీస్, దాంట్లో చూడండి. ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, వీటిని అన్నిటినీ వాటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇంగువ రోస్ట్ చేయడం అవసరం లేదు. 4 డ్రై రోస్ట్, 5 వస్తువుని డ్రై రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పౌడరు. దీనికి పోపుకు కావాల్సిన పదార్థాలు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, పల్లీలు, పసుపు, ఆవాలు, ఉప్పు మధ్యలో వేసుకుంటాం అన్నంలో. మనం ఇది పావుసేరు రైస్కి మనం చేసుకున్నటువంటి మసాలా. మనం వీటిని ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఇది రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం రండి. పోపు వేసాం. పోపులు మొత్తం వేగిన తర్వాత కలికాయలు, వాక్కాయలు వేసేసాం. 1 నిమిషంలో మగ్గిపోతాయి. ఇది మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇది మనం ముందర వేద్దాం, అన్నంలో వేసేద్దాం. పోపు చక్కగా వేగిన తర్వాత ఏం చేసాము, పోపు వేగిపోయిన తర్వాత కలిమికాయలు వేసాము. మంచిగా మగ్గిన దీన్ని పక్కన పెట్టుకున్నాము. అన్నంలో ఉప్పు, మనం ముందర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, అవన్నీ వేసి పౌడరు మసాలా దాన్ని వేసేసాము. ఇది ఈ ఉప్పు అన్ని సరి చూసుకుని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల్లో మీకు ఫైనల్ స్టేజ్ చూపెడతా. ఇది కలిమికాయలు, కలిక్కాయలుగా పిలువటువంటి వాక్కాయలతో చేసినటువంటి రైస్, వాక్కాయలు అని కూడా పిలుస్తారు. ఇది పుల్లగా ఉంటుంది, రుచి అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. తిని రుచి చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.